ఈ రోజు తెలంగాణలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎందుకు అని కొంతమంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు, కొంతమంది చరిత్ర తెలియని వ్యక్తులు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎన్టీ రామారావు గారిని ఏదో ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో అన్నట్టు మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఈ మూడక్షరాల పదం ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఉంటుంది. ఎన్టీఆర్ అంటే ఏ ఒక్క రాయలసీమకో, ఏ ఒక్క ఆంధ్రాకో, ఏ ఒక్క తెలంగాణకో చెందిన వ్యక్తి కాదు. ఈ తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ గురించి కొంతమంది ఇప్పుడు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళకు చెప్పదలుచుకున్నాము. ఒకప్పుడు ఈ తెలంగాణలో పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలుంటే, ఊర్లలో పల్లెల్లో ఆ పటేల్ పట్వారీ చేతుల్లో ఎంతో మంది మగ్గిపోతూ ఉంటే, అంతకు ముందు ఉన్న పాలకులు ఆ పటేల్ పట్వారీ చేతుల్లో బానిసలుగా ఉండి ప్రజలను గాలి కొదిలేస్తే, ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 1940లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాద్ విమోచనోద్యమం జరిగిన, కానీ ఇంకా తెలంగాణ పల్లెల్లో ఎంతో మంది మగ్గిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రజలకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అది ఎవ్వరూ కాదనలేని విషయం. ఇంకొకటి, ఈ రోజు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ చరిత్ర తెలుసుకోండి. గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావచ్చు, ఆ తర్వాత ఎంతో మంది తెలంగాణలో ప్రజలకి ₹2 కిలో బియ్యం ఇచ్చి వాళ్ళ కడుపులో నింపిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎంతో మంది అంతకు ముందు గుడిసెల్లో మాత్రం ఉంటే పక్కా ఇల్లు, ఈ దేశంలో తొలిసారి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. అదే విధంగా విద్యుత్ బిల్లులు అప్పటికి ఎక్కువగా వస్తూ ఉంటే ₹50కే హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఇవి మాత్రమే కాకుండా ఈ రోజు మనం చూసే తెలంగాణలో ఏదైతే హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం కావచ్చు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది ఎన్టీ రామారావు గారు. ఈ రోజు MGBS బస్ స్టాండ్ కావచ్చు, మనం చూసుకుంటే హైదరాబాద్ లో రోడ్ల వెడల్పు కావచ్చు, అంతకు ముందు వరకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో మత కల్లోహాలుండి ఎంతో మంది ఆ రోజు ఆ మత కల్లోహాల్లో ఇలాంటి ప్రాణాలు కోల్పోతూ ఉంటే కర్ఫ్యూ లేని విధంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే విధంగా కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ తయారు చేసిన పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ సమాజానికి ఎన్టీ రామారావు గారు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఐటీడీఏలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే విధంగా గురుకుల పాఠశాలలు పెట్టి ఈ తెలంగాణ గడ్డ పైన ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు, దళితుల్ని, గిరిజనులు తీసుకొచ్చి ఆ గురుకుల పాఠశాలలో పెట్టి చదివించి వాళ్ళు ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారి ఘనత రోజులు తరబడి చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఈ రోజు ప్రాంతీయ విద్వేషాల గురించి రెచ్చగొచ్చి మాట్లాడే వాళ్ళకి చెబుతున్నాం. ఆ రోజు 1991లో ఈ తెలంగాణ ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా నంద్యాల నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో పుట్టిన నా తెలుగు బిడ్డ, నా తెలంగాణ వాడు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది, నేను అభ్యర్థిని నిలబెట్టను అని నంద్యాల నుంచి ఆనాడు రాయలసీమ గడ్డ పైన మన పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ కంటెస్ట్ చేస్తే అభ్యర్థిని నిలబెట్టకుండా సహకరించిన ఘనత తెలుగుదేశం పార్టీది. గుర్తు పెట్టుకోవాలి, ఇది ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు గారి ఘనత. ఎందుకంటే ఆ రోజు ఆయన ప్రాంతాలు చూడలా, పార్టీలు చూడలా, నా తెలుగువాడు, మన తెలంగాణ ముద్దు బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ పైన పుట్టిన పివి దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు అని అభ్యర్థిని నిలబెట్టకుండా సహకరించిన ఘనత ఎన్టీ రామారావు గారు. అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఈ తెలంగాణ బిడ్డ దేశానికి సేవలు అందించాడంటే పివి నరసింహారావు ప్రధానిగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి సహకారం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా గ్రహించాల్సిన విషయం. ఇది ఎవరు కాదనలేని విషయం. ఎంతో మంది ఈ తెలంగాణ సమాజంలో, ఈ తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఉంది. హైదరాబాద్ రూపంలో మనం చూసుకుంటే ఒక సైబరాబాద్ కావచ్చు, ఈ రోజు చూసుకుంటే ఒక శిల్పారామం కావచ్చు, ఒక IRDA కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ రోజు తెలంగాణకు ఆదాయ వనరులు వచ్చే ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది ప్రతి ఒక్కరూ తెలంగాణ సమాజంలో ఉండి యువత గ్రహించాలి. ముఖ్యంగా ఈ రోజు కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఈ రోజు ఏమంటా ఉన్నారు, ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు ఇది తెలంగాణ సమాజంలో ఉండి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ రోజు తెలంగాణలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళితుల్ని కనీసం గుళ్ళల్లోకి కూడా రానికుండా ఈ విధంగా ఉంటే, ఆ రోజు ఆ దళితులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించి 2 క్లాసుల సిద్ధాంతం ఉంటే దాన్ని రూపుమాపింది ఈ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీ. అది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ రోజు ఎన్టీ రామారావు గారిని గురించి మాట్లాడే కొంతమంది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులకి చెప్తున్నాం, మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కొంతమంది ఆయన పేర్లే పెట్టుకొని మేము ఆయనకి వారసులం అని చెప్పి వెనకాల నుంచి
ఈ రోజు ఆయన పైనే విష ప్రచారం చేపించే రాజకీయ ద్రోహులకి చెప్తున్నాం, పాతాళంలోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు ఒకటి గుర్తించుకోవాలి, ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి, చదువుకున్న ఉన్నత విద్యావంతులకి రాజకీయ అవకాశాలు ఈ తెలంగాణ గడ్డపైన కల్పించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మనం చూసుకుంటే ఈ రోజు ఖమ్మం జిల్లాలో తుమ్మల కావచ్చు, ఒక మండవ కావచ్చు, ఒక ఎవరైతే మోతుకుపల్లి కావచ్చు, ఒక కడియం కావచ్చు, ఒక జానారెడ్డి కావచ్చు, మాధవరెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నాయకుల్ని, ఆఖరికి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించింది. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున వర్గాలు ఉన్న వాళ్ళని పైకి తీసుకొని వచ్చే రాజకీయ నాయకులుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే విధంగా గడీల రాజకీయాన్ని గరీబోడింటి ముందుకు తీసుకొని వచ్చి రాజకీయ నాయకుల్ని తీర్చిదిద్ది ఎంతో మందికి అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజు కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఎన్టీ రామారావు గారిని కించపరిచే విధంగా ఈ రోజు మాట్లాడే వాళ్ళ చరిత్ర తెలుసుకోమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ చరిత్రలోకి వెళ్తే ఎంతో మంది మహానుభావులు ఈ తెలంగాణ సమాజం కోసం కృషి చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యుల మాటలను ఒకసారి గుర్తు చేసుకోమంటూ ఉన్నాం. అదే విధంగా నా తెలంగాణ వీర తెలంగాణ వేరు తెలంగాణ కాదు అన్న రావి నారాయణ రెడ్డి మాటలను గుర్తు చేసుకున్నాం. అదే విధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా సహకరించిన, ఆ రోజు తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు గారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. ఈ విధంగా గుర్తు చేసుకుంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ పదవులను త్యాగం చేసి ఆ రోజు తెలంగాణ భవిష్యత్తు కోసం కృషి చేస్తే, ఈ రోజు కొంతమంది మేము తెలంగాణని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు. అది ఈ తరం యువత తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఉండే యువత తెలుసుకుని చైతన్యం అవ్వాలి. మేము తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పి ఈ తెలంగాణ సమాజాన్ని వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాడుకుని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని నేను కోరుతూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, నిరంతరం ఈ తెలంగాణ అభివృద్ధి కృషి చేసింది. నిరంతరం మనం చూసుకుంటే ఈ తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ రోజు అలాంటి ఎంతో మందికి నిస్వార్థంగా సేవ చేసి ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఎన్టీ రామారావు గారిని ఈ రోజు కించపరిచే విధంగా, ఆయన స్థాయిని దిగజార్చే విధంగా చరిత్ర తెలియని కొంతమంది ఈ రోజు వక్రీకరించి మాట్లాడే వాళ్ళకి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎన్టీ రామారావు దేవుడు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఈ తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి. ఈ తెలంగాణ ప్రజలు పటేల్ పట్వారీల చేతిలో మగ్గిపోతుంటే స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ తెలంగాణ ప్రజల రూపురేఖలు మార్చాలనుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ ఈ తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ గౌరవిస్తూ ఉంటుంది. ఈ తెలంగాణ సమాజ అభివృద్ధికి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ సహకరిస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు గారి ఆశయాలను కూడా సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైంది. ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఎన్టీఆర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అవుతారంటే అభ్యర్థిని నిలబెట్టకుండా ఒక మంచి మనసుతో సహకరించిన వ్యక్తి ఎన్టీఆర్. అది ప్రతి ఒక్కరూ తెలుసుకొని, తెలంగాణ యువతరం నవతరం తెలుసుకొని రానున్న రోజుల్లో ఎవరన్నా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అదే విధంగా ఎవరైనా వక్రీకరణ నుంచి మాట్లాడే విధంగా చేస్తే వాళ్ళని ప్రజలు, ఈ తెలంగాణ యువత, ఈ తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆశిస్తూ, ఎందుకంటే ఈ రోజు అన్ని ప్రాంతాలు ఒకటి, మనందరం తెలుగు వాళ్ళం, కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. మన తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. మన తెలుగు జాతి రేపు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే విధంగా, ఆ విధంగా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో, కొంతమంది వాళ్ళ యొక్క ఉనికి కోసం ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టే మాట్లాడే నాయకుల చేతులు బానిసలుగా బలైపోవద్దని యువతరాన్ని కోరుతూ ఉన్న ఒక యువకుడుగా రేపు అందరం కలిసిమెలిసి తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అందరం కలిసి ఈ తెలుగు జాతిని అభివృద్ధి చేసుకున్నాం. ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం పనిచేద్దాం మనం. అంతేగాని ఎవరో మాట్లాడే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు లోనై, సెంటిమెంట్కి లోనై మన జీవితాలు నాశనం, మన మధ్య గొడవలు పెట్టుకొని మనం సాధించేది ఏమీ లేదని చెప్తున్నాం. ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడు నిరంతరం మనకు ఆత్మగౌరవం, అలాంటి వ్యక్తిని మనం నిరంతరం స్మరించుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తున్నాం.